మన జీవితంలో ఎక్కడ చూడలే, ఎక్కడ కూడా కనవాలే. ఈరోజు వీళ్ళు ఎట్లా తయారైపోయినంటే ఈరోజు పైసలు లేవంటారు, అన్ని లేవంటారు. ఈ రోజు సీక్రెట్ గా ఒక నడుస్తుంది. రేవంత్ రెడ్డి ఏ ఇంట్లో ప్రభుత్వ భవనంలో ఉంటుందా, గవర్నమెంట్ ఇంటుందా, ప్రైవేట్ ఇంటుంటుందా, సొంత ఇంట్లో ఉంటుండు. మరి దానికి రిపేర్లు అయితే ఎవరు పెట్టాలి? పైసలు ఆయన పెట్టుకోవాలి. కానీ ఈ రోజు పైసలు ఎవరు పెడుతుండు? ప్రభుత్వ ఖజానాతోని ఆయన 3 కోట్ల రూపాయలు పెట్టారు, ఇల్లు రిపేర్ నడుస్తుంది. ఆల్రెడీ 1,45,00,000 రూపాయలు రిటైర్మెంట్ ఆ పైసలు ముట్టినాయి. మరి మీరు ఏ విధంగా ఈరోజు వెనుకబడ్డది? ఈరోజు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా బీదోడు, కనీసం ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని పెళ్లి చేసుకునే పరిస్థితి లేక ఈరోజు ప్రగతి భవన్ లా ఆయన కొడుకుది ఎంగేజ్మెంట్ చేసిండు. పైసల ఖర్చు అంతా మనదే. మరి పైసలు ప్రభుత్వం ఆయన కొడుకు ఎంగేజ్మెంట్ కూడా ప్రజా ఖజానాకి వెళ్ళి పైసలు ఖర్చు పెట్టినప్పుడు మరి ప్రభుత్వ ఖజానా లాభమా నష్టమా? లాభమే కదా. మరి వీళ్ళ వేజెస్ ఎందుకు ఇవ్వవు? దీని వెనుక ఉన్న కుట్ర ఏంది? ఇక తెలంగాణ ఉద్యమ కాలం చాలా బిజీగా చేసారు. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళు కూడా ఇలా చాలా బిజీ సబ్జెక్ట్ దేని మీద పట్టుకున్నారు. ఈ రోజు ఈ యూనియన్ టెరీ ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయాలపైన మాట్లాడకుండా ఈరోజు ఏ సబ్జెక్ట్ మీద పోయినరు? నంబర్ 1 మార్వాడి, నంబర్ 2 బాలసుబ్రహ్మణ్య విగ్రహం. డైవర్షన్ ఇది. ఇందులో ఒకలో ఇద్దరు వాళ్ళే లీకులు ఇస్తారు, మీరు దీనిపైన కొట్టాడుండ్రని. పాపం మా వాళ్ళు నిజాయితీగాల్లోలే, మా వాళ్ళు ఏమో వాళ్ళతో సూపర్ చేసేటోళ్ళు కాదు. కానీ వీళ్ళు దేని మీద పడాలి? మార్వాడి ఉద్యమం మీద పడాలి. సెకండ్ బాలసుబ్రహ్మణ్యం మీద పడాలి. ఈరోజు కళాకారుని విగ్రహము ఇక్కడ కాదు, అమెరికాలో పెట్టవచ్చు, ఆస్ట్రేలియా పెట్టే, చైనాలో పెట్టవచ్చు. కానీ ఎక్కడ తప్పుదో పట్టించిండ్రు? ఈ పెద్ద స్కాముల మీద, ఈ తెలంగాణ పైన జరుగుతున్న కుట్రల పైన. ఇది ఇక ఈ కుట్రకు ఇప్పుడు హైదరాబాద్ యూనియన్ టెరిటరీ, మరి హైదరాబాద్ పైసలు మొత్తం మాకే రావాలి. హైదరాబాద్ పెరగాలి. ఎట్లా పెరగాలి? ఈ రోజు ఎక్కడెక్కడ పైసలు వస్తాయి? ఫ్యూచర్ లో హైదరాబాద్ దొరకకుంటే ఏం చేయాలనంటే ఈ రోజు నంబర్ 1 హైదరాబాద్ ఎక్స్టెన్షన్ చేయాలి. హైదరాబాద్ డివిజన్ పెంచిండ్రు, గ్రామ పంచాయతీలు మొత్తం కలుపుకున్నారు. 4th సిటీ వరకు వెళ్ళిపోయిండు, ఫ్యూచర్ సిటీ వరకు వెళ్ళిపోయిండు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు? బుల్లెట్ ట్రైన్ వేస్తా అన్నాడు. ఎక్కడికి వెళ్ళేస్తా అన్నాడు? బెంగళూరు, అమరావతి మరియు ఫ్యూచర్ సిటీ, దీన్ని కలిపేస్తా అన్నాడు. ఇక్కడ హైదరాబాద్ కు వాటా లేదు. గమనించండి, హైదరాబాద్ కు వస్తలేదు, హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ లేదు. ఎందుకంటే హైదరాబాద్ తల నరకేసిండు, కొట్టేస్తుండ్రు కాబట్టి. ఈరోజు ఇంత భారీ కుట్ర నడుస్తా ఉంది. సార్ ఆ ఫైల్ ఇయ్యారా? అయితే ఇంత భారీ కుట్ర ఈరోజు తెలంగాణ పైన నడుస్తా ఉంది. ఇంకొకటి, ఇక ఇవాళ మనకు యాక్టివ్ గా ఎవరెవరు కనబడుతుండ్రు దీనిపైన మీడియా డైవర్షన్ నడిచింది, ఇష్యూస్ డైవర్షన్ జరిగింది. ఇక ఇవన్నీ ఆడిట్ రిపోర్ట్లు. నిన్ననే నేను ఒకటి పెట్టిన, మన ఒక ఆర్టీఐ అడిగిన, ఎవరిని? డీజీపీ గారిని అడిగిన. ఏమని అడిగినా అంటే రేవంత్ రెడ్డి గారి మీద 179 కేసులు ఉన్నాయి. అందులో 32 చీటింగ్ అంటే సివియర్ కేసులు ఉన్నాయి. అంటే 7 సంవత్సరాల పైగా శిక్ష పడే కేసులు 34 ఉన్నాయి. 2 420 కేసులు ఉన్నాయి. ఈ విధంగా మొత్తము ఈ రోజు రాష్ట్రానికి ఉన్నది 420 ముఖ్యమంత్రి. అంటే ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రం నన్ను గుర్తుపెట్టుకోవాలి, భావి తరాల వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకోవాలనే ఆలోచన ఒక క్రిమినల్కి ఎప్పుడు ఉండదు. ఈ క్రిమినల్కి ఏముంటది అంటే ఈ 420 కేసు కూడా ఉంది కాబట్టి చెప్తా. వీళ్ళకి ఏముంటది? ఇవాళ దోసుకోవాలి, దాటాలి, తెలంగాణ నమ్ముకోవాలి, దాటాలి, తెలంగాణ ఏమైనా పర్వాలేదు. ఈ రోజు భేదావులను మొత్తం నా దగ్గర గడిలో కట్టేసుకున్నా, ఉద్యోగ సంఘాలను ఈ గడిలో కట్టేసుకున్నా. వీళ్ళ తరపున మాట్లాడేటోళ్ళు ఎవరు లేడు. కాబట్టి ఇది రైట్ టైం. ఉద్యమకారులు లేరు. ఈ రోజు కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్ ను ప్రకటించిన ఇవాళ అడిగే నాదులు లేడు, మాట్లాడేటోళ్ళు లేడు, ప్రశ్నించేటోళ్ళు లేరు, ఈ రోజు ఉద్యమాలు చేసేటోళ్ళు లేరు. అందరు కూడా ఈ రోజు నీరు గారిపోయినరు. అందరు కూడా ఏదో ఒక గదిలే ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు సిండికేట్ నిర్ణయం, ఇది సిండికేట్ నిర్ణయం. ఇక మాట్లాడితే ఎవరు మాట్లాడాలి? కేసీఆర్ మాట్లాడాలి. దీనిపైన ఎవరు మాట్లాడాలి? కేసీఆర్. మరి కేసీఆర్ ఎట్లా బుక్ చేసిండ్రు? ఇలా అడికోర్ మాఫియా రంగంలో దిగుతుంది. నేను అడికోర్ మాఫియా రంగంలో దిగుతుంది. ఈ అడికోర్ గురించి ఎప్పుడు మాట్లాడినా సేమ్ ఏది ఎలక్షన్ అయిపోయిన 2023 డిసెంబర్ 1వ తారీఖు రోజు ప్రెస్ క్లబ్ లా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు ఈ అడికోర్ మాఫియా గురించి మాట్లాడినా. ఈ అడికోర్ మాఫియాలో 4 ఉంటారు. ఎవరెవరు ఉంటారు? ఈ పార్ట్నర్షిప్ రేవంత్ రెడ్డి గారు, కల్వకుంట్ల కవిత, సూదిని సృజను, కవిత బినామీ అయిన విందుల మందులు అన్నట్టు ఆమె 4. ఇగో ఇది నా సాక్ష్యం, ఓకేనా? ఇది నా సాక్ష్యం. ఇలా కల్వకుంట్ల కవితనిగా ఇప్పుడు వదులుతారు. ఈమె ఏం చేస్తుంది అంటే కల్వకుంట్ల ఫ్యామిలీని మొత్తం డిస్టర్బ్ చేసుకుంటా కూర్చుంటది. కల్వకుంట్ల ఫ్యామిలీని
బీఆర్ఎస్ డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు? వాళ్ళు యూనియన్ టెరిటరీ గురించి మాట్లాడద్దు, ఈ హైదరాబాద్ తలకాయ కొట్టేస్తుంటే వీళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఎంగేజ్ అయి ఉండాలి. కాబట్టి ఇప్పుడు మాట్లాడేవాడు ఎవడున్నాడు? ఎవడు లేడు. ఎవడున్నంటే నా సొంటోడు ఒకడు ఉన్నాడు, కానీ ఎవరు మాట్లాడదు. ఇక నా గురించి ఏంటంటే బక్క చేసి నేను మాట్లాడినా స్పందించద్దు, మాట్లాడద్దు. ఒక రోజు ప్రెస్ మీట్ పెడతారు, ఒక రోజు ఇది పెడతాను, ఒక మహా కుట్ర. కాబట్టి ఎవరు మాట్లాడు, లంగలు మాట్లాడు, దొంగలు మాట్లాడు, 420 మాట్లాడు. ఇంకా ఇంకొక మానస పుత్రికను తీసుకొచ్చుకొని వీళ్ళు పెట్టుకుంటారు. అంటే వీళ్ళందరూ సపోర్ట్ చేయాలి కదా, వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు బ్యూరోక్రసీ కావాలి. బ్యూరోక్రసీ ఎవరు? చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు. ఆయనను కూడా నేను ఇదే వేదిక మీద ఖండించిన. ఆయన నియామకం చేయొద్దని ఇదే ప్రెస్ క్లబ్ ద్వారా చెప్పిన. ఆయన రిటైర్మెంట్ అయిన 6 సంవత్సరాలు మళ్ళా పొడిగించారు. ఎందుకు చేసిందంటే ఆయన గతంలో కేసీఆర్ గారికి చాలా తప్పుడు సలహాలు ఇచ్చేసి తెలంగాణ ఏమేమి కుదబెట్టాలి, జైళ్లను కుదబెట్టించిండ్రు, నట్లు బోలర్లు గుడిపెట్టించిండ్రు, గోనె బస్తాలు కుదబెట్టించిండ్రు, అన్ని కూడా కుదబెట్టించిండ్రు. ఈ రోజు పాపం మన చీఫ్ సెక్రటరీ గారు ఎట్లయిందంటే డబుల్ బెడ్రూమ్ గరీబోళ్ళకి ఇల్లు ఎట్లిస్తారో ఆయనకు కూడా ఇల్లు లేకుంటే విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ లా పుక్కట్ల ఒకటి ఇల్లు ఇచ్చిండు. పాపం ఆ ఇల్లు తీసుకున్నాడు. అంత బెగ్గరగాడు మన చీఫ్ సెక్రటరీ. ఎంత బెగ్గరగాడు అంటే ఇల్లు లేకుంటే ఒక దాని రిపేర్లు కూడా వేరేళ్ళు చేపిస్తుండ్రు పాపం, పైసలు లేకుంటే ఇల్లు కూడా ఇక్కడ విల్లా నంబర్ 41 గ్రీన్ విల్లాస్ మీరు రాసుకోండి, మీడియా వాళ్ళు పోయి చూడొచ్చు, అందులో లోపల ఉంటుంది. నాతో మధ్యవర్తులను పంపుతున్న, దయచేసి ఆ విల్లా గురించి మాట్లాడుకుని సార్ పేదోళ్ళని. ఇక ఇంకోటి పోతే ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా. ఆయన ఇంకా పేదోడు. ఆయన ఎంత పేదోడు అంటే వాళ్ళ బిడ్డ పెళ్లి అవుతుంది. వాళ్ళ బిడ్డ పెళ్లికి సీఎం అంటే ప్రగతి భవన్ పక్కన ఉన్నటువంటి గెస్ట్ హౌస్ లో ఆయన భార్య ఇద్దరు కూర్చొని డిఆర్డిఎల్ అంటే పంచాయతీరాజ్ సెక్రటరీ ఉండే అందరికి ఫోన్లు చేసి నేను చాలా పేదోని, నా బిడ్డ పెళ్లి ఉంది, మీరు పెరుగు పచ్చడి పంపుండ్రి, మీరు ఐస్ క్రీమ్ పంపుండ్రి, మీ టెంట్లు వేపియండ్రి, ఒకళ్ళేమో షామియాన్, ఇట్లా అందరినీ పిచ్చం అడుక్కొని వాళ్ళ బిడ్డ పెళ్లి చేసుకుంటారు. ఇటువంటి బెగ్గర్ గాన్లు చీఫ్ సెక్రటరీగా, మరి ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీగా, ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఈ నలుగురు లఫంగాన్లు ఈ రాష్ట్రం మీద కూర్చొని ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి ఈ రోజు బడాబాయ్ చోటాబాయ్ అని ఈరోజు నరేంద్ర మోదీ గారు వాళ్ళ మద్దతుగా ఉంటారు. దీనిపైన బీజేపీ వాళ్ళు ఎక్కడ కూడా మాట్లాడు. నేను చెప్పిన ఏ ఒక్క ఇష్యూ మీద బీజేపీ వాళ్ళు నోరు తెరవరు. ఎక్కడ కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు నోరు తెరవరు. ఈ రోజు హైదరాబాద్ మీద 144 సెక్షన్ ఎందుకు పెట్టినని మీరు అడిగారు. ఈ రోజు కాగ్ రిపోర్ట్ లో బాజాప్తా రిటైర్మెంట్ పైసలు, పెన్షన్ పైసలు వచ్చినా కానీ మీరు ఎందుకు మాట్లాడన్నారు? ఈ రోజు బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మేము పిఆర్సీ ఇచ్చినాం. మా బీజేపీ పిఆర్సీ ఇచ్చింది. మేము మధ్యప్రదేశ్ లో పిఆర్సీ 55% ఇచ్చినాం, గోవాలో 55% ఇచ్చినాం, మేము ఛత్తీస్గఢ్ లో 55% ఇచ్చినాం, మేము ప్రతి దగ్గర 55% ఇచ్చినామని మీరు గల్లా కొట్టి ఈ రోజు బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారి మా బీజేపీ రాష్ట్రాల్లో మేము ఇచ్చినాం. రేవంత్ నువ్వు ఎందుకు ఇస్తలేవని ఎందుకు సవాల్ చేస్తలేరు? ఎందుకంటే మీరు అందరు కలిసి ఈ రోజు ముందటికెళ్ళి వెనకకెళ్ళి తలా ఒక 100 పోట్లు పొడిచి ఈ రోజు తెలంగాణ జంపనికి మీరు అందరు కత్తులు అందిస్తున్నారు. కాబట్టి అనేకమైన ఇష్యూస్ ఈరోజు మీ ముందుకు తీసుకొని వచ్చిన. తెలంగాణ ప్రజలు ఆలోచించండి. ఈరోజు పార్టీలకు అతీతంగా మీరు ఆలోచన చేయాలి. మొండెం ఎగిరిపోయిన తెలంగాణ మనకు అవసరమా? తలకాయ ఎగరగొట్టిన తెలంగాణ మనకు అవసరమా? ఇయాటికి నా రాష్ట్రము, నా తెలంగాణ లాభంలోనే ఉన్నది. నా తెలంగాణను ఈరోజు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఫ్యూచర్ సిటీ కాంట్రాక్టర్ ఎవడు? సీఎం రమేష్. రిత్విక్ కన్స్ట్రక్షన్స్ వాడు ఫ్యూచర్ సిటీ దగ్గర ఈరోజు కాంట్రాక్టర్ గా ఆయన ఉంటాడు. ఆయన ఎవరు? అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు. కాబట్టి ఈరోజు మొత్తం ఈరోజు ఇదివరకు జాతీయ మీడియా అంటే నేషనల్ మీడియా, జాతీయ మీడియా ఈరోజు తెలంగాణతో లేదు. నా జాతీయ మీడియా లేదు, నా జాతి మీడియా లేదు. మరి అది ఏ జాతి అనేది మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈరోజు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, మేధావులు కానీ, మీరు ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క మంత్రి ఈరోజు మీరు తెలంగాణ ముఖ్యమా, మీకు మీ స్వార్థం ముఖ్యమా, మీ పార్టీ ఎజెండాలు ముఖ్యమా, ఈరోజు తెలంగాణ యొక్క భవిష్యత్తు మనం ముఖ్యమా? వచ్చే తరాల కోసం మనం ఏమిద్దాం? తెలంగాణ ప్రజల కోసం వచ్చే తరాల కోసం మనం వాళ్ళ చేతిలో ఏం పెడదాం? ఈరోజు మొండెం లేని శరీరాన్ని పెడదామా, లేకుంటే తలకాయ ఉన్న తెలంగాణ మనం వచ్చే తరానికి మనకు అప్పచెప్దామా? ఈరోజు ఇది మామూలు సామాన్యమైన విషయం కాదు.
ఈ రోజు తెలంగాణ మంత్రులు మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు మీరు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉన్న ప్రతి పౌరుడు ఈరోజు బిగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కాదు, మారవాడితో మన పంచాయతీ కాదు, ఈ రోజు మన పంచాయతీ చంద్రబాబు నాయుడుతోని బీజేపీ నాయకులతోని ఈ రోజు తెలంగాణ కోవట్లుగా మారి తెలంగాణను ఈ రోజు అస్థిరం చేసే ప్రయత్నాలు చేస్తున్న వారితోని ఈ రోజు మన యుద్ధం జరగబోతుంది. ఈ తెలంగాణలో 4 కోట్ల మంది ఈ రోజు మరొకసారి పిడికిలి బిగాల్సిన అవసరం ఉన్నది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనతోని మేధావి లేరు, టార్చ్ బేరర్స్ లేరు, మనల్ని హెచ్చరించేటోళ్ళు లేరు, మనం నడిపించే నాయకులు లేరు, మనతో నిలబడే నాయకులు లేరు. ఈ రోజు అందరినీ చక్రవ్యూహంలో చక్రబంధంలో ఈ రోజు కట్టేసి పడేసినారు. ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు, అర్థం చేసుకోండి. కాబట్టి ఇది నేను రిటైర్మెంట్ ఎంప్లాయీస్ యొక్క తీగ లాగితే బయటికి వచ్చిన డొంక. వీళ్ళు మొత్తం గదిలేండ్రు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మీరు అన్నీ నన్ను కోసిన రూపాయి వెళ్ళదు అన్నాడు. నన్ను కోసిన రూపాయి వెళ్ళను. రూపాయి కాదు 60 కోట్ల రూపాయలు తీస్తా నేను. 60 కోట్ల రూపాయలు లాభం చూపెడతా. మాట్లాడే దమ్ముందా మీకు? కాబట్టి నేను డైవర్ట్ కావద్దని ఒకటే సబ్జెక్ట్ పట్టుకున్నా. నేను అన్నిటి కూడా ఇవాళ తెలంగాణ ప్రజలతోని తెలంగాణ ఏదైతే మన మనోభావాలతోని ఈ రోజు ఫుట్బాల్ ఆడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆలోచించండి. ఇది ప్రతి నాయకుడు, ప్రతి ఎమ్మెల్యే, ప్రతి ఎంపీ ఈ రోజు మీరు రాజీనామా చెయ్యాలి. తెలంగాణ ఉద్యమ బాట పట్టాలి, తెలంగాణను కాపాడుకోవాలి. లేకుంటే హైదరాబాద్ మన చేతిలో ఉండదు. ఈ రోజు హైదరాబాద్ 40 కిలోమీటర్ల దూరంలోకి వెళ్ళిపోయింది. అదేది కూడా మనకుండదు. మన చేతిలో ఏముండదు. అర్థం చేసుకోండి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. అడ్వకేట్ కోటగిరి సార్ మాట అశోక్ గారు. మీడియా మిత్రులు నమస్కారం. ఇప్పుడు జడ్సన్ గారు చెప్పినట్టు అంతా ఒమిషన్స్ కమిషన్స్ నడుస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ తెలంగాణకు ఒరిగేది ఏంటి అంటే అప్పులు పుట్టట్లేదు, ఆఖరికి కనీసం పెన్షన్కి మేము డబ్బులు లేనని గత 6 నెలల నుంచి చెప్తున్నారు. అటు పక్క మూసీ ప్రాజెక్ట్ అంటారు, ఒక పేపర్ సిటీ అని ఒకటి తయారు చేశారు. ఫ్యూచర్ సిటీ పేపర్ సిటీలో ఒక గ్లోబల్ సమ్మిట్ జరిగింది. ఇక్కడ మొదలైంది మిస్ మేనేజ్మెంట్ అంటే మిస్చీఫ్ మేనేజ్మెంట్, మార్ట్గేజ్, మిస్ వరల్డ్ అంతా కంప్లీట్ కుంభకోణాలమయమే. మూసి అన్ని అంశే. ఇక్కడ జరుగుతుంది ఏంటి, శాంతి భద్రతలు కూడా కాపాడలేని పరిస్థితి. 179 కేసులు ఉన్నాయని చెప్తున్నారు ఒక చీఫ్ మినిస్టర్ పైన. ఆయన మీద ఎవరో మన సంబంధం లేని బీహార్ రోడ్డు ఏదో మాట్లాడితే మనం వెళ్ళి కేసు పెట్టడం జరిగింది, దీని మీద చర్యలు తీసుకోండి అని. కనీసం ఆ కేసు రిజిస్టర్ చేసినట్టు కూడా లేదు. అంటే క్రెడిబిలిటీ లేని వ్యక్తులు కీలక స్థానాలు ఉంటే రాష్ట్రానికి ఒరిగేది ఏంటంటే కేంద్ర పాలిత ప్రాంతాలు కావచ్చు, లేదా ఏ పాలితమైనా ఇక్కడ ప్రజలకు ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు బయట శక్తుల ప్రయోజనాల కోసం పనిచేసే తెలంగాణకి తయారు చేశారంటే ఇక్కడ మరి ప్రతిపక్షాలు కూడా ఇటువంటి ఇది దేనికి క్వశ్చన్ చేయట్లేదని ఉద్యోగ సంఘాలు మాట్లాడలేదు. ఇది కొంచెం తీవ్రమైన విషయం. దీనిపై రీసెర్చ్ ఎక్కువ చేయాల్సి ఉంది. చేసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేద్దామని నేను ముగిస్తున్నా. జై తెలంగాణ. దీనిపైన మీకు బాగా డౌట్స్ రావాలి. డౌట్స్ లేవంటే మాత్రం మిమ్మల్ని కూడా అనుమానాల్సి వస్తుంది.